డీటెయిల్స్ చూద్దాం. నేటి అర్ధరాత్రి నుంచి తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సైరన్ మోగనుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు ఇతర సమస్యలపై పరిష్కారం కోరుతూ సమ్మెలోకి దిగుతోంది. ఏప్రిల్ 22న మొదటి డ్యూటీ నుంచి సమ్మె చేపడతామని ఆర్టీసీ జేఏసీ సమ్మె నోటీసులో పేర్కొంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంబంధించి ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ, చర్చలకు అధికారికంగా ఆహ్వానం అందకపోవడంతో పూర్తి స్థాయిలో సమ్మె చేపట్టేందుకు కార్మిక సంఘాలు సిద్ధమయ్యాయి. ఆర్టీసీ జేఏసీలో లేని ఇతర కార్మిక సంఘాలు సైతం సమస్యల పరిష్కారం కోరుతూ సమ్మెకు మద్దతు ఇచ్చాయి. దీంతో ఆర్టీసీలో ఉన్న అన్ని సంఘాలు సమ్మెలో పాల్గొంటున్నాయి. సమస్యలపై మధ్యాహ్నంలోగా ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యం స్పందించకపోతే మెజార్టీ యూనియన్ల జేఏసీగా తాము సమ్మెకు సిద్ధంగా ఉన్నామని అశ్వత్థామరెడ్డి తెలిపారు. నేటి అర్ధరాత్రి నుంచి తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సైరన్ మోగనుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ సమ్మెలోకి దిగుతోంది. ఏప్రిల్ 22న మొదటి డ్యూటీ నుంచి సమ్మె చేపడతామని ఆర్టీసీ జేఏసీ సమ్మె నోటీసులో పేర్కొంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంబంధించి ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ, చర్చలకు అధికారికంగా ఆహ్వానం అందకపోవడంతో పూర్తి స్థాయిలో సమ్మె చేపట్టేందుకు కార్మిక సంఘాలు సిద్ధమయ్యాయి. ఇక ఆర్టీసీ జేఏసీలో లేని ఇతర కార్మిక సంఘాలు సైతం సమస్యల పరిష్కారం కోరుతూ సమ్మెకు మద్దతు ఇచ్చాయి. దీంతో ఆర్టీసీలో ఉన్న అన్ని సంఘాలు సమ్మెలో పాల్గొంటున్నాయి. సమస్యలపై మధ్యాహ్నంలోగా ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యం స్పందించకపోతే మెజారిటీ యూనియన్ల జేఏసీగా తాము సమ్మెకు సిద్ధంగా ఉన్నామని అశ్వత్థామరెడ్డి తెలిపారు.